ప్రేమ సుడిగుండం 4వ భాగం. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కంప్యూటర్ ముందు కూర్చుంది ప్రతిమ. ఈ ఉత్తరం నీకు దిగ్భ్రాంతి, విస్మయము కలిగించవచ్చు కిరణ్. నా మీద విరక్తి కూడా కలగచేయవచ్చు. అందుకని విషయాన్ని నీకు తెలియపరచకుండా దాచను లేను. ఎలాగైనా చెప్పే తీరాలి. ఇక్కడ చాలా విషయాలు జరిగినాయి. అత్తయ్యకు హార్ట్ అటాక్ వచ్చింది. వెంటనే బైపాస్ సర్జరీ చేయటంతో ఆవిడ మరణకోరలను తప్పించుకుని మళ్ళీ తిరిగి వచ్చింది. ఇంకా నీ మీద కోపము, విరక్తి తగ్గలేదు. ఆమె చెప్పిందే వేదవాక్కుగా పాటించే అలవాటున్న ఈ ఇంట్లో మొట్టమొదటిసారిగా ఒక ఎదిరింపు గొంతు వినబడిన బాధే ఆమె గుండె తట్టుకోలేక హార్ట్ అటాక్కి కారణమయ్యింది అని అనుకుంటున్నారు. ఆ పరిస్థితుల్లో ఆమెను ఎదిరించే శక్తి ఎవరికీ లేదు, ముఖ్యంగా నాకు. కారణం, నా తల్లిదండ్రులు చనిపోయి నేను అనాథగా నిలబడ్డప్పుడు నా మీద అనురాగము చూపి తనతో పాటు తీసుకువచ్చి మిమ్మల్ని పెంచినట్లు నన్ను పెంచటమే. అలాంటి ఆవిడికి నేను కృతజ్ఞత చూపవలసిన బాధ్యత నాకుంది. అలా చేయకపోతే అత్తయ్యకు ద్రోహం చేసిన దాన్ని అవుతాను. అలా ద్రోహం చేసి ప్రేమలో గెలవాలా, లేక ప్రేమకు ద్రోహం చేసి అత్తయ్య ప్రాణం కాపాడనా అనే పరిస్థితుల్లో నేనొక నిర్ణయానికి వచ్చాను. మరణంతో పాటు నన్ను కూడా జయించింది అత్తయ్య. ఇంకొకరి ఆకలికి మనం తెల్లేము, ఇంకొకరి మురికిపోవడానికి మనం స్నానం చేయలేమనేది నిజమే. కానీ మరొకరిని సంతోషపెట్టడం మన వల్ల అవుతుంది కాబట్టి అలా చేయడం కరెక్టే కదా. మనిషి ఇష్టపడినదంతా జరగడం లేదు. మనం ఇష్టపడ్డా తీర్మానించేది ఆ భగవంతుడే. భగవంతుడి లెక్కకు కారణం అడగటమో, ఆయన లెక్కను అర్థం చేసుకోవడమో ఎవరి వల్ల అవుతుంది? ఇది అత్తయ్య నిర్ణయం అనేది మరిచిపోయి ఇంకా లోతుగా ఆలోచిస్తే అది దేవుడి నిర్ణయం అనేది స్పష్టమవుతుంది. అలాంటి స్పష్టత నాలో కలిగింది. అభిమానం అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. అర్థం వేరవుతుందేమో కానీ పదం చెరిగిపోదు. మునుపు నీ మీద ఉన్న స్నేహం వేరే రూపంలో ఉండేది. ఇక నీ వదిలిగా ఉండి నా స్నేహం కొనసాగుతుంది. దీనిని స్వీకరించుకోవాల్సిందే. అదే సమయం ప్రేమకు నేను ద్రోహం చేశానని చెప్పడానికి నేను నిరాకరించడం లేదు. దీనికి కారణం ఏమై ఉంటుంది అని ఆలోచించి చూస్తే ఏది ఏమైనా నేను తల్లిదండ్రులు లేని దాన్ని అనే పరిస్థితి, దానివల్ల ఏర్పడిన భయము, చేతకానితనము ఇవే కారణమనిపిస్తుంది. ఏది ఏమైనా అత్తయ్య నన్ను పెంచి పోషించిన ఆవిడే కదా. పెంచిన విశ్వాసమే లేకుండా గుండెల మీద తంతుంది అనుకోకూడదు కదా. మొత్తానికి నేను అహల్యలా రాయనైపోయాను కిరణ్. ఆమె తెలియక తప్పు చేసింది. నేను తెలిసే నీకు ద్రోహం చేయబోతున్నాను. దానికి శిక్షగా నేను నాలోని భావాలను పోగొట్టుకుని రాయిలాగా నిలబడ్డాను. ఏదో ఒక జన్మలో నేను శాప విమోచనం పొంది నిన్ను చేరుతాను అని అనుకుంటున్నాను. అంతవరకు ఈ జన్మలో ఎవరికి ఏమి విధించబడిందో అది అనుభవించడమే అందరికీ ఉత్తమం. కన్నతల్లితో వైరాగ్యం వద్దు. సమాధానపరిచి ఆమెతో మాట్లాడు. ఆమె నీ కోసం చూసి ఉంచిన అమ్మాయి కూడా మంచి అమ్మాయే. నాకంటే అన్ని విధాలా నీకు సరిపోతుంది. కాలం మన అందరి గాయాలను మాన్పిస్తుందని నమ్ముదాం. ఈ మెయిల్ పంపించి కంప్యూటర్ ఆఫ్ చేసి లేచింది ప్రతిమ. అప్పుడే ప్రతిమ అత్తయ్య లోపలికి వచ్చింది. ప్రతిమ, వచ్చే 16వ తారీఖున మంచి ముహూర్తం ఉన్నదట. ఆ ముహూర్తం ఖాయం చేసుకోమని శాస్త్రిగారు చెప్పారు. సరిగ్గా ఇంకా 20 రోజులే ఉన్నది. ఈ కొద్ది రోజుల్లో నేను ఎలా నీ పెళ్లి పనులు ముగించబోతానో తెలియటం లేదే ప్రతిమ. భయంగా ఉన్నది. ఎన్ని పనులు ఉన్నాయో. అత్తయ్య తన సంతోషాన్ని భయం అంటుంది. ప్రతిమ నవ్వటానికి ప్రయత్నించింది. నవ్వు ప్రాణులలో పుట్టింది. రాయికి ఎక్కడుంది భావాలు? పెళ్లి పనులు చకచకా జరగటం మొదలయ్యింది. కిరణ్ దగ్గర నుండి ప్రతిమకు ఈమెయిల్ వచ్చింది. ధన్యవాదాలు. విశ్వాసం అనే పేరుతో నువ్వు నాకు మాత్రమే ద్రోహం చేయటం లేదు, వరుణ్కు కూడా ద్రోహం చేస్తున్నావు. వాడు ఏం తప్పు చేశాడని వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నావు? రాయి అయిపోయానని నువ్వు చెప్పడం నిజమైతే నీ వల్ల అతనితో దాంపత్య జీవితం ఎలా జరపగలవు? నువ్వు నా ప్రేమికురాలు అయితే వాడు నా అన్నయ్య, మంచివాడు, అమాయకుడు. మీ ఇద్దరి జీవితాలు దీనివల్ల నాశనమవుతాయనేది నీకు తెలియదా? నిన్ను నాశనం చేసుకోవడానికి నీకు హక్కు ఉంది. నా అన్నయ్య ప్రశాంతతను పాడు చేసే హక్కు నీకు లేదు. నువ్వు నాకు దొరకకుండా పోతున్నావని ఈర్ష్యతో ఇలా చెప్పడం లేదు. వరుణ్ మీద నాకున్న సహోదర అభిమానంతో చెప్తున్నాను. నిన్ను రాయిగా చేసుకున్నావని నువ్వు చెప్పడం గనక నిజమైతే వాడిని వదిలేయి. లేకపోతే వాడి దగ్గర అన్ని నిజాలు చెప్పి వాడి వల్లనే శాప విమోచనం పొంది ఒక ఉన్నత శిఖరానికి ఎదగడానికి ప్రయత్నించు. దీనికంటే చెప్పడానికి ఏమీ లేదు. అమ్మతో నాకేమీ జన్మ విరోధం లేదు. పోను పోను ఇది ఆవిడే అర్థం చేసుకుంటుంది. కిరణ్ పంపిన ఈమెయిల్ చదివిన ప్రతిమ గందరగోళంలో పడింది. గందరగోళంలో పడిన ప్రతిమను ఆలోచనలు చుట్టుముట్టాయి. మరణమే అన్ని సమస్యలకు ముగింపు తెస్తుంది అనుకున్న ప్రతిమకు చచ్చిపోవాలనుకున్న ఆలోచన కూడా వచ్చి అది ముగింపు కాదు అని అనుకోవడంతో ఆ ఆలోచన కూడా మాయమైపోయింది. కిరణ్ చెప్పినట్లు వరుణ్కి కూడా ద్రోహం చేస్తుందా ఆమె? అదే నిజమైతే అది పాపం కదా, అతిపెద్ద పాపం కాదా? కిరణ్ చెప్పినట్లు వరుణ్ దగ్గర అన్నీ చెప్పేస్తే, అన్నిటినీ వినేసి అమ్మను కాదని నేను ఏమీ చేయలేను అని అతను చెప్పేస్తే అలాగైతే నేనేం చేయాలి? కిరణ్ రాసిన ఒక్కొక్క అక్షర పంక్తి నిజమే. అత్తయ్య కోసం వరుణ్ తన మెడలో కట్టే తాళిని భరించవచ్చు.
కానీ మంచంలో అతన్ని భరించడం నిజంగానే ప్రతిమ వల్ల కాదు. కిరణ్ మనసులో కాపురం చేసిన తర్వాత ఇంకొకరితో మంచం పంచుకోవడం సాధ్యం కాదు. కారణమేమిటో అని వరుణ్ అడిగితే ఏం సమాధానం చెప్తుంది? నా మనసులో నీ తమ్ముడున్నాడు అనా? ఇది విని తల్లడిల్లిపోడా అతను? ఆ అమాయకుడిని గాయపరచడానికి, అతని జీవితాన్ని నాశనం చేయడానికి ఈమెకు హక్కు ఉందా? అత్తయ్యకు కృతజ్ఞతను చూపుతున్నట్టు అనుకుని ఇద్దరు మగవాళ్లకు ద్రోహం చేయడం మహాపాపం కాదా? ప్రతిమ తల్లడిల్లిపోయింది. రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. వరుణ్తో అన్ని విషయాలు చెప్పేయాలి. అతను ఏ నిర్ణయం తీసుకుంటాడో చూద్దాం. పెళ్లి తర్వాత చెప్పడం కంటే పెళ్లికి ముందు ఇప్పుడే చెప్పడం ఉత్తమం అనిపించింది. వరుణ్తో మాట్లాడే సందర్భం కోసం వెతికింది. అతన్ని ఒంటరిగా పట్టుకోవడమే పెద్ద చిక్కుగా ఉన్నది. షాప్లో పనివాళ్లు ఉంటారు, ఇంట్లో అత్తయ్య. అదే సమయం అతని ఇంట్లో ఉండే సమయమే చాలా తక్కువ. పెళ్ళి అనే మాట అతనిలో కొంచెం కూడా మార్పు తీసుకురాలేదు. ఎప్పుడులాగానే వెళ్ళటం రావడం చేస్తున్నాడు. అతని ముఖభావాల నుండి కూడా ఏమీ తెలియటం లేదు. అతని మనసులో ఏమున్నదో? అమ్మ కోసం ఈ పెళ్లికి ఒప్పుకున్నాడా, లేకపోతే నిజంగానే ప్రతిమను సంతోషంగా పెళ్లి చేసుకోబోతాడా? ఏమీ అర్థం కావడం లేదు. ఏది ఏమైనా ప్రతిమ మనసులోని నిర్ణయం గొప్పది. అతనితో చెప్పే తీరాలి. తుఫానే ఏర్పడినా పర్వాలేదు, లేక ఆమె వల్ల ఒక సుఖము ఉండబోదు అని తెలుసుకున్న తర్వాత కూడా అమ్మ కోసం ఆమెతో పెళ్లికి ఒప్పుకుంటే అతని జీవితం నాశనం అవటానికి అతనే కారణమవుతాడు, కానీ ప్రతిమ కారణం అవ్వదు. ప్రతిమ పిలుస్తున్న గొంతు వినబట్టంతో కిందకు దిగి వచ్చింది. అత్తయ్య మొహంలో ఏదో గందరగోళం. ఏమిటి అత్తయ్య, నాకు ఒక ఉపకారం చేస్తావా? చెప్పండి. పెళ్లి చూపులకు వెళ్ళామే, వాళ్ళ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఎప్పుడు నిశ్చయతాంబూలాలు పుచ్చుకుందామని అడుగుతున్నారు. నా ఆరోగ్యం బాగాలేదని ఒకసారి సాకు చెప్పి తప్పించుకున్నాము. ఇక మీదట తప్పించుకోలేము. మన ఇంట్లో జరిగిన తంతు వాళ్లకు తెలియక్కర్లేదు. అదే సమయం ఈ సంబంధము మనం విడిచిపెట్టకూడదు. నువ్వు వాళ్ళింటికి వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడు. కిరణ్ అర్జెంటుగా మళ్ళీ అమెరికా వెళ్ళాడని చెప్పు. 6 నెలల్లో ఆగగలరా అని అడుగు. ఈ ఇంట్లో నా తర్వాతి స్థానం నీదే కదా, ఆ బాధ్యతను ఇప్పుడే తీసుకో. కిరణ్ దగ్గర కూడా మాట్లాడు. అతని మనసును మార్చి ఈ పెళ్లికి వాడిని ఒప్పుకునేటట్టు చేయాల్సిన బాధ్యత కూడా నీదే. నా కోసం ఇది చెయ్యి. నాకంటే నువ్వు ఈ సమస్యను మంచి విధంగా పరిష్కరించగలవనే నమ్మకం నాకున్నది. అత్తగారు చెప్తుంటే శిలలాగా స్తంభించిపోయింది కోడల ప్రతిమ. చూస్తానత్తయ్య, ప్రయత్నిస్తాను. సన్నని గొంతుకతో అత్తయ్యకు చెప్పి మేడపైకి వచ్చింది. ఒకటి మాత్రం ప్రతిమకు బాగా అర్థమైంది. ఏదో ఒక కారణంతోనే అత్తయ్య కాయలను జరుపుతుంది. ఆమె సాధారణమైన మనిషి కాదు. ఆమెకు ఏదో ఒక సందేహం ఏర్పడింది. లేకపోతే కిరణ్తో నా ప్రేమ గురించి ఖచ్చితంగానే తెలుసుంటుంది. ఆ ప్రేమ ఆమెకు సంతోషాన్ని ఇవ్వలేదని, కిరణ్ని నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని బాగానే అర్థమైంది. ఎందుకు ఇష్టం లేదు అనేది అత్తయ్యకు మాత్రమే తెలుసు. ఆమె మనసులో వేసుకున్న లాభనష్ట లెక్కలు ఆమెకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది? అత్తయ్యని ఏమీ అడగలేము. ప్రతిమకు ఆమె అత్తయ్య అయితే కిరణ్కి ఆమె అమ్మ. తల్లి ప్రేమ ముందు అత్తయ్య ప్రేమ నిలబడలేదు. ఆమె వరకు కిరణ్ ఒక వెలకట్టలేని రత్నం. అది కొనాలనుకునేవారు గొప్ప అంతస్తు గలవారే ఉండాలనేదే ఆమె ఆలోచనేమో. తల్లి తండ్రి లేక తన దగ్గర ఏమీ లేని దానిగా పెరిగిన ఒక అత్తికి ఎందుకు వెలకట్టలేని రత్నం అనుకునే అత్తయ్య ఆ రత్నాన్ని బయట అమ్మడానికి ప్రయత్నిస్తుంది. అదే సమయం ఆమె లెక్క ప్రకారం ఆమెకు కొంచెం మందంగా కనిపించే పెద్ద కొడుకు వరుణ్కి బయట నుండి సంబంధాలు రావడం కష్టమనేది ఆమె నిర్ణయించుకుని అనాథ అనే అంతస్తులో ఉన్న ప్రతిమను కట్టబెడితే పెద్ద కొడుకుకు ప్రతిమను పెళ్లి చేసిచ్చి మేనకోడలను కోడలుగా చేసుకున్నదే అని అందరి దగ్గర పెద్ద మనసును నిరూపించుకునే అవకాశం కూడా దొరుకుతుంది. ఒకే రాయితో 2 కాయలు. ఎంతో చాకచక్యంతో తన పేరుకు ఎక్కడా కొంచెం కూడా కలంకం రాకుండా అనుకున్న కార్యాలను సాధించుకోగలిగిన ఆమె తెలివితేటలు ఆశ్చర్యపరుస్తుంది. వీటిని చూసి ఆమెను చెడ్డ మనిషిగా చిత్రించుకోవచ్చా? అలా చెడ్డ మనిషిగా ఉంటే వరుణ్ కంటే తెలివి తక్కువతనం కలిగిన ఒకడికి ప్రతిమను కట్టబెట్టుంటుంది. అలా కాదే, పెంచిన ప్రేమ కోసం ప్రతిమను ఆ ఇంటికి మహారాణి చేస్తుంది. ఈ విషయానికి అత్తయ్యను పొగడవచ్చు. ఏం చేయను అని ఆలోచించింది ప్రతిమ. ఆ పెళ్లి కూతురు ఇంటికి వెళ్దామా వద్దా? ఈ పెళ్లికి ఒప్పుకోమని కిరణ్ని ఒప్పించగలనా? నేను చెప్తే అతను వింటాడా? ఇంకా ఎక్కువ కోపం తెచ్చుకోడా? తనకు ఏమీ తెలియకనే అత్తయ్య ఇలాంటి బాధ్యత అప్పగించిందా? లేకపోతే అన్నీ తెలుసుకుని నన్ను పంపించి సమస్యను తీర్చుకుందామనుకుంటుందా? ఏం చేయబోతాను నేను? ఎలాంటి నిర్ణయానికి రాలేక స్థానంలో నిలబడిపోయింది ప్రతిమ.